ఆన్లైన్ గేమింగ్ అండ్ బెట్టింగ్ దీనిలో చాలా మంది జీవితాలు కోల్పోయారు. అంతేకాదు ఆన్లైన్ గేమ్స్ పిచ్చిలో పడి చాలా మంది వాళ్ళ డబ్బులను కోల్పోయారు, అప్పుల బారిన పడ్డారు. చాలా మంది విద్యార్థులు ముఖ్యంగా చదువుకునే వాళ్ళు ఫీజు కట్టకుండా కూడా ఆ గేమ్స్లో డబ్బులు పెట్టేస్తున్నారు. ఎంప్లాయీస్ ఎవరైతే చిన్న చిన్న ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు కూడా వచ్చిన జీతం అంతా దానికోసం పెట్టేసిన వాళ్ళు ఉన్నారు, సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. దీన్ని ఎవరు నియంత్రించలేరా అనే టైంలో ఇప్పుడు లోక్సభ రాజ్యసభ హుటాహుటిన అంటే క్యాబినెట్ అప్రూవల్, లోక్సభలో పాస్ అవటం, రాజ్యసభలో పాస్ అవటం అన్నీ కొద్ది గంటలు జరిగిపోయాయి. 72 గంటల్లో ఫాస్ట్గా అన్నీ జరిగిపోయాయి. గవర్నమెంట్ తక్షణమే దీనిపైన చర్య తీసుకుందని చెప్పొచ్చు. ఇప్పుడు ద్రౌపది ముర్ము గారు సంతకం పెట్టగానే ఇమీడియట్గా యాక్ట్ నోటిఫై అయిపోద్ది, ఎన్ఫోర్స్మెంట్లోకి వచ్చింది, రూల్స్ కూడా వచ్చేస్తాయంట. ఇదే ద ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్ 2025. ఇది ఇప్పుడు పాస్ అయిపోయింది. గవర్నమెంట్ దీన్ని నోటిఫై చేసి త్వరలోనే ఇంప్లిమెంట్ చేయబోతుంది అనమాట. ఏదైతే గేమ్స్ రియల్ మనీ, నిజంగా మనీతో ఇన్వాల్వ్ అయి ఉన్నాయో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆ గేమ్స్ అన్నీ బ్యాన్ చేస్తున్నారు. అది గేమ్ ఆఫ్ స్కిల్ కావచ్చు, గేమ్ ఆఫ్ ఛాన్స్ కావచ్చు, అంటే లక్తో కూడిన గేమ్స్ కావచ్చు, స్కిల్తో కూడిన గేమ్స్ కావచ్చు. ఆన్లైన్లోనే ఈ గేమ్స్ అన్నీ కూడా చాలామంది మీరు గమనిస్తూ ఉంటారు. ఆన్లైన్లో కొంతసేపు కూర్చుని రమ్మీ ఆడటం ఇలాంటివి చేస్తూ ఉంటారు అనమాట. ఇలాంటివన్నీ బ్యాండ్ అనమాట. దీనికి సంబంధించి రియల్ మనీ ఏదైతే మనం వాడతామో అంటే మనీ ట్రాన్స్ఫర్స్ చేస్తుంటామో అలాంటి గేమ్స్ అన్నీ కూడా కంప్లీట్గా బ్యాండ్. అయితే ఈ ప్రత్యేకమైన బిల్లు ఈ స్పోర్ట్స్ ఏవైతే ఎలక్ట్రానిక్ స్పోర్ట్స్ ఉన్నాయో వాటిని మాత్రం ప్రమోట్ చేస్తుంది, ఎంకరేజ్ చేస్తుంది అనమాట. ఏదైతే ఎక్కువ మంది కూర్చుని ఈ వీడియో గేమింగ్ స్పోర్ట్స్ ఆడతారో ఎలక్ట్రానిక్ స్పోర్ట్స్ అంటాం, వాటిని ఈ యాక్ట్ ప్రమోట్ చేస్తుంది అనమాట. ఈ ఆన్లైన్ గేమింగ్ బిల్ ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో $3.8 బిలియన్ ఇండియన్ గేమింగ్ ఇండస్ట్రీని ఇప్పుడు ఒక పెద్ద దెబ్బ వేస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా Dream11 కానీ, 24/7 గేమ్స్ కానీ, మొబైల్ ప్రీమియర్ లీగ్స్ కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు బ్యాన్ అయిపోతాయి. దాంతో చాలా మంది గేమింగ్ మీద, బెట్టింగ్ మీద ఆధారపడే వాళ్ళు ఇప్పుడు కంగుతున్నారనమాట. మొత్తానికి ఏమేమి బ్యాన్ అయినాయో ఒకసారి చూద్దాం. కంప్లీట్ బ్యాన్, పూర్తి స్థాయిలో ఆన్లైన్ మనీ స్టేక్స్ ఇన్వాల్వ్ అయిన, డబ్బులతో ఇన్వాల్వ్ అయిన గేమ్స్ అన్నీ బ్యాన్ అయిపోయినాయి అనమాట. సో దానిలో ఆన్లైన్ ఫ్యాంటసీ స్పోర్ట్స్ కావచ్చు, లాటరీలు కావచ్చు అన్నీ బ్యాన్ అయిపోయినాయి. దీంతో పాటు ఆన్లైన్లో ఈ గేమింగ్, బెట్టింగ్ సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ కానీ, అంటే యాడ్స్ కానీ, వాటి ప్రమోషన్స్ కానీ, దానికి సంబంధించిన ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్, ఆర్థిక లావాదేవీలు, ఈ మనీతో ముడిపడిన గేమ్స్, ఆర్థిక లావాదేవీలు అన్నీ బ్యాన్ అయిపోయినాయి అనమాట. దీనికి సంబంధించి స్ట్రిక్ట్ పెనాల్టీస్ తీసుకొచ్చారు. అంటే విపరీతమైన పెనాల్టీస్, 1 crore వరకు ఫైన్ ఉంటుంది, 3 years వరకు జైలు ఉంటుంది అనమాట. ఈ గేమ్స్ సంబంధించి ఎవరైతే అడ్వర్టైజ్ చేస్తారో వాళ్ళకి 2 సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుంది, దాదాపు 50 లక్షల పైన ఫైన్ ఉంటుంది అనమాట. ఎవరైతే రిపీటెడ్ అఫెండర్స్, ఈ చట్ట ప్రకారం ఎవరైతే తిరిగి అదే తప్పును మళ్ళా చేస్తారో వాళ్ళకి 3 నుంచి 5 సంవత్సరాల శిక్ష ఉంటుంది. తర్వాత ఫైన్ అప్పుడు 2 కోట్ల వరకు వెళ్తుంది అనమాట. అండ్ దీనిలో ముఖ్యమైన అఫెన్సెస్ ఏవైతే నేరాలు ఉన్నాయో ఆన్లైన్ గేమింగ్ చట్టంలో అవి కాగ్నిజబుల్, నాన్ బెయిలబుల్, అంటే బెయిల్ రావడం కొంచెం కష్టం. అవన్నీ కూడా పోలీస్ ఆఫీసర్ వారెంట్ లేకుండా అరెస్ట్ చేసేంత కాగ్నిజబుల్ అఫెన్సెస్ అనమాట. సో ఇవన్నీ చూస్తే మొత్తం ఈ గేమింగ్ రెగ్యులేషన్ కోసం ఆన్లైన్ గేమింగ్ అథారిటీ ఒక రెగ్యులేటర్ని తీసుకొస్తున్నారనమాట. జాతీయ స్థాయిలో ఒక నేషనల్ లెవెల్ అథారిటీని తీసుకొస్తున్నారనమాట. వీళ్ళు ఎలాంటి గేమ్స్ ఉంటాయి వాటిని కేటగరైజ్ చేయడం, వాటిని రిజిస్టర్ చేయించుకోవడం, అదేవిధంగా ఏ గేమ్స్ని ప్రొహిబిట్ చేయాలి, డబ్బులు రిలేటెడ్ మనీ గేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా ప్రొహిబిట్ చేయాలి, దాంతోపాటు కంప్లైంట్స్ ఎలా హ్యాండిల్ చేయాలి, ఇవన్నీ కూడా జాతీయ స్థాయిలో ఉన్న ఈ ఆన్లైన్ గేమింగ్ అథారిటీ వాళ్ళు చూస్తారు. దాంతోపాటు ఈ స్పోర్ట్ని ప్రమోట్ చేస్తున్నారు. ఎలక్ట్రానిక్ స్పోర్ట్ అనేది ఒక లెజిటిమేట్ స్పోర్ట్గా రికగ్నైజ్ చేస్తూ దానికి సంబంధించిన ట్రైనింగ్ అకాడమీస్ కానీ, రీసెర్చ్ కానీ, అఫీషియల్ ఈవెంట్స్ కానీ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుందన్నమాట. వీటన్నిటితో పాటు ఏదైతే సోషల్ ఎడ్యుకేషనల్ గేమ్స్ ఉన్నాయో, ఆ వయసు తగ్గిన స్కిల్ డెవలప్మెంట్ ఉన్న గేమ్స్ ఉన్నాయో ప్రాపర్ గేమ్స్ని రిజిస్టర్ చేసి ఆడుకోవచ్చు అనమాట. అంతేగాని మనీ ట్రాన్సాక్షన్స్తో కూడిన గేమ్స్ అనమాట, లేదా బెట్టింగ్ కానీ ఇవన్నీ కూడా చేయకూడదు. అది స్కిల్తో కూడిన గేమ్ అయినా, ఛాన్స్తో కూడిన గేమ్ అయినా. అయితే చాలా మంది దీనికి వ్యతిరేకంగా వాదిస్తున్నారు. ఒకటి, మోస్ట్ ఆఫ్ ద ఈ ఆన్లైన్ యాప్స్ అన్ని కూడా దీన్ని కనిపెట్టడం చాలా కష్టం, గవర్నమెంట్ వీటిని కంట్రోల్ చేయడం చాలా కష్టం. అండ్ చాలా మంది VPN అంటే ఫారెన్ అడ్రస్లు పెట్టుకోవడం, వాళ్ళు ఎక్కడి నుంచో ఆడుతున్నట్టు ఆడటం అలా చేసుకోవచ్చు. చాలా దేశాలు ఇవి బ్యాన్ కాదు. అలాంటప్పుడు వాటిని ఎలా రెగ్యులేట్ చేస్తారు? వీటన్నిటితో పాటు ఆన్లైన్లో ఆడే గేమ్ ఆఫ్ స్కిల్స్ని గవర్నమెంట్ ఎలా రెగ్యులేట్ చేయగలదు? అవి కూడా ఇంపార్టెంటే కదా, ఇలా వాదించే వాళ్ళు ఉన్నారు. మొత్తానికి మాత్రం ఒక పెద్ద సమస్యకి భారతదేశంలో ఈ బిల్తో చెక్ పెట్టినట్లేదు. అన్నిటికన్నా ముఖ్యంగా గ్యాంబ్లింగ్, బెట్టింగ్ అనేవి స్టేట్ లిస్ట్లో ఉన్నాయి. వీటిపైన సెంట్రల్ ఎలా చేస్తుంది ప్రశ్నించే వాళ్ళు కూడా ఉన్నారు. మొత్తానికి మాత్రం ఈ ఆన్లైన్ గేమింగ్ బిల్ పార్లమెంట్లో పాస్ అయిపోయింది. ప్రెసిడెంట్ రేపు ఎల్లుండో సంతకం పెట్టబోతున్నారు. ఈ బిల్లుతో ఒక్క పెట్టున 20,000 కోట్ల రూపాయల యాన్యువల్ GST లాస్ గవర్నమెంట్కి వచ్చే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు 4 లక్షల ఉద్యోగాలు ఒకటేసారి పోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది.